Good evening everyone. This is Prasanna Kanuri. లూకాసు వార్త 2వ అధ్యాయము 16, 17, 18 వచనములు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. మై నేమ్ ఈజ్ వర్ష. లోకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. మై నేమ్ ఈజ్ బొంతు సరీష్. మత్తయి వార్త 1:21. ఆమె గర్భవతి అయి కుమారుని కనెను, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించిన కనుక ఆయనకు యేసయ్య పేరు పెట్టెదను. ఆమేన్. చాలా కష్టపడి నేర్చుకుని వచ్చి ఇక్కడ ముందుకు ధైర్యంగా చెప్తున్నారు. మత్తయి వార్త 1:21. ఇదిగో కంజక గర్భవతి కుమారుని కనెను, ఆయన కుమారుని పేరు పెట్టెను. మై నేమ్ ఇస్ సంతోష్, కోనేరి సంతోష్. మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె నందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమేన్. మై నేమ్ ఇస్ కోనూరి హర్ష. దాది పట్టమందు నేడు రసకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయన పువ్వుని క్రీస్తు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ పవిత్ర కానూరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 20-21 వచనములు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వర్షిని. లోకా 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులై దేవుని భూమి మీద సమాధానము కలుగునని దేవునికి చెప్పు. మై నేమ్ ఇస్ అయాన్షి. ఎవరో నా కాపరి నాకేమీ కలగను. ఆమేన్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దీవెన కానూరి. మత్తయి వార్త 2వ అధ్యాయము 1-2 వచనములు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? ఆమేన్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ విశ్వేశ్లోకం. మత్తయి వార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వారు చాలా కష్టపడి నేర్చుకుని వచ్చి మరి ఇక్కడ ధైర్యంగా ఇక్కడ ఇంతమంది ముందు చెప్పడం అంటే నిజంగా చాలా ధైర్యం కావాలి. అందుని బట్టి గట్టిగా అందరం కూడా చప్పట్లు కొడదాం. వెనక్కున్న వాళ్ళు ఏం కొట్టట్లేదు చప్పట్లు.